సో, ఈరోజు మనకి క్లాస్ వచ్చేసి గెయినింగ్ యాక్సెస్ మీద రైట్. సో, ఇది థర్డ్ ఫేజ్ ఆఫ్ హ్యాకింగ్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌లో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. సెకండ్ స్కానింగ్ ఫేజ్‌లో వల్నరబిలిటీస్ అనేవి ఫైండ్ చేస్తాం. థర్డ్ గెయినింగ్ యాక్సెస్ ఫేజ్‌లో మనం ఆ వల్నరబిలిటీస్‌ని యుటిలైజ్ చేసుకొని సిస్టమ్‌ని అనేది హ్యాక్ చేస్తామనమాట. ఓకే. సో, అది ఈ ఫేజ్. సో, ఈ ఫేజ్‌లో మనం తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏందంటే, మనకి 2 టైప్స్ ఆఫ్ యాక్సెస్ ఉంటాయి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి యూజర్ లెవెల్ యాక్సెస్. సెకండ్ థింగ్ వచ్చేసి రూట్ లేదా అడ్మినిస్ట్రేటర్ లెవెల్ యాక్సెస్ అన్నట్టు. ఓకే. సో, ఈ యూజర్ లెవెల్ యాక్సెస్‌నే మనం ఏమంటామంటే ఇనిషియల్ ఫూట్‌హోల్డ్ అంటాం. ఓకే. సో, మనకి ఏదైతే సిస్టమ్‌కి ఇనిషియల్‌గా ఎంటర్ అయితున్నామో దాన్ని ఇనిషియల్ ఫూట్‌హోల్డ్ అంటాం. రైట్. సో, అది ఎలా వస్తదంటే మనకి యూజర్ లెవెల్ యాక్సెస్ లాగా వస్తదన్నమాట. ఓకే. వేరేస్ రూట్ లెవెల్ యాక్సెస్‌ని ఏమంటామంటే మనం ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటాం. ఓకే. సో, యూజర్ లెవెల్ నుంచెల్లి రూట్ లెవెల్ తెచ్చుకోవడం ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటాం. ఓకే. రైట్. సో, ఇందులో మనకి ఈ యూజర్ లెవెల్ అంటే ఏంది? రూట్ లెవెల్ అంటే ఏందో చెప్తా. రైట్. సింపుల్‌గా మనం చూసుకున్నామనుకో ఇక్కడ కమాండ్ ప్రాంప్టే తీసుకుందాం. రైట్. కమాండ్ ప్రాంప్ట్ సింపుల్‌గా ఓపెన్ చేసినా నేను. ఓపెన్ చేయంగానే ఇది యూజర్ లెవెల్‌లో కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకే. సో, వేరేస్ మనకి రూట్ లెవెల్ అనుకోండి. సో, కమాండ్ ప్రాంప్ట్ రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. రైట్. సో, ఇది అడ్మినిస్ట్రేటర్ కమాండ్ ప్రాంప్ట్. సో, ఇది డిఫరెన్స్ అన్నట్టు. మనకి అడ్మినిస్ట్రేటర్ కమాండ్ ప్రాంప్ట్‌లో ఏంది అంటే, సో అన్‌లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి. మనం ఏదన్నా జేయొచ్చు సిస్టమ్‌తోని. వేరేస్ యూజర్ లెవెల్ ఏంది అంటే మనకి లిమిటెడ్ పర్మిషన్స్ ఉంటాయి. సో, ఓన్లీ మనం సిస్టమ్‌లో కొన్ని థింగ్స్ మాత్రమే చేయగలుగుతాం అన్నట్టు. ఓకే. సో, మనం ఏం చేస్తాం వన్స్ మనకి యూజర్ లెవెల్ పర్మిషన్స్ ఏవైతే వస్తాయో, తర్వాత రూట్ లెవెల్ పర్మిషన్ తెచ్చుకోవాలన్నట్టు. ఓకే. సో, ఇది దేని బేస్ వస్తది అంటే ఫస్ట్ మనం లైనక్స్ ఓపెన్ చేసేద్దాం ఇక్కడ. రైట్. ఖాళీ ఓపెన్ చేయండి. మేక్ ష్యూర్ సెట్టింగ్స్‌లో మనకి ఇక్కడ నెట్వర్క్ బ్రిడ్జ్‌లో ఉండాలి. ఓకే. అండ్ ఆల్సో మెటాస్ప్లాయిటబుల్ గూడా ఓపెన్ చేయండి. దీని సెట్టింగ్స్ గూడా మనకి ఇక్కడ నెట్వర్క్‌లో బ్రిడ్జ్ ఉండాలి. రైట్. సో, ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసేద్దాం. రైట్. ఓకే. సో, ఇక్కడ మనకి ఏంది అంటే మనం ప్రీవియస్‌లీ ఒక వెబ్‌సైట్ అయితే బిల్డ్ చేసినాం గదా! రైట్. www./htm ఓకే. -li కొడుతున్నా. రైట్. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది రూట్ అని ఉంది గదా! సో, ఇక్కడ -la కమాండ్ చెప్పిన గదా! మీకు ప్రీవియస్‌లీ మన కమాండ్స్ దాంట్లో. సో, -la కొడితే మనకి డీటెయిల్‌గా వస్తాయన్నట్టు. హిడెన్ ఫైల్స్ ఏమున్నా అవి గూడా కనిపిస్తాయి. రైట్. సో, మనకి ఇక్కడ జూసినామనుకో ఫైల్స్ రూట్ లోపట ఉన్నాయి. అంటే ఏంది అంటే ఈ వెబ్‌సైట్ అనేది రూట్ అనే యూజర్ లోపల రన్నింగ్‌లో ఉంది. ఓకే. సో, ఈ వెబ్‌సైట్‌ని మనం హ్యాక్ జేసినామనుకో మనకి ఏ లెవెల్ యాక్సెస్ వస్తదంటే డైరెక్ట్‌గా రూట్ లెవెల్ యాక్సెస్ వస్తది. ఓకే. సో, వేరేస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే థింగ్స్ తీసుకుందాం. రైట్. సారీ. మనం /home ఓకే. -la కొడదాం ఇక్కడ. రైట్. సో, ఇక్కడ ఖాళీ ఫోల్డర్ ఉంది. రైట్. సో, ఇదొక వెబ్‌సైట్ అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్‌కి. రైట్. సో, దీని యొక్క మనం నేమ్ చూసినామనుకో ఖాళీ ఉంది. సో, ఖాళీ అనేది మనకి ఇక్కడ యూజర్ అన్నట్టు. రైట్. సో, ఖాళీ లోపల రన్ అయితుంది కాబట్టి ఇన్ కేస్ మనం ఇది ఒక వెబ్‌సైట్ అనుకుంటే దీన్ని హ్యాక్ చేసినామనుకో మనకి అనే లైక్ ఖాళీ అనే యూజర్ లెవెల్ యాక్సెస్ వస్తదన్నట్టు. ఓకే. సో, ఇట్లా మనకి ఆ వెబ్‌సైట్ లేదా సర్వర్ లేదా ఎనీథింగ్ ఎగ్జిస్టింగ్ వల్నరబిలిటీ ఏదైతే ఉంటదో, అది ఏ యూజర్ మీద రన్ అయితుందో దాన్ని హ్యాక్ చేస్తే ఆ యూజర్ యొక్క షెల్ మాత్రమే మనకొస్తదనమాట. ఓకే. సో, అదైతే మెయిన్ థింగ్. సో, అది యూజర్ లెవెల్ యాక్సెస్, రూట్ లెవెల్ యాక్సెస్. ఓకే. సో, మనం ఒక సిస్టమ్‌ని ఫుల్‌గా హ్యాక్ చేయాలంటే మనకి రూట్ లెవెల్ యాక్సెస్ అయితే రావాలి. ఓకే. సో, ఇది ఎట్లొస్తది అంటే డిపెండ్స్ మనకి.
సో, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇంటర్నెట్‌లో రియల్ వరల్డ్‌లో జూసినామనుకో సినారియో, మనకి ఫస్ట్ యూజర్ లెవెల్ యాక్సెస్ ఒస్తది. తర్వాతనే మనం నెక్స్ట్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ జేస్తే మనకి రూట్ లెవెల్ యాక్సెస్ ఒస్తదనమాట. ఓకే. సో, ఇది ఆహ్, అడ్వాన్స్ క్లాసెస్‌లో ఉంటాయి మనకి. రైట్. బగ్ బౌంటీ నేర్చుకునేటప్పుడు, సీటీఎఫ్ నేర్చుకునేటప్పుడు ఒస్తాయి. రైట్. సో, ప్రెజెంట్ జస్ట్ మీకు గుర్తుపెట్టుకోండి యూజర్ లెవెల్ యాక్సెస్ అంటే ఏంది? రూట్ లెవెల్ యాక్సెస్ అంటే ఏంది అని. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనకేం జేద్దామంటే సారీ. ఓకే. సో, ఇక్కడ మెటాస్ప్లాయిటబుల్ ఉంది గదా! రైట్. సో, ఇక్కడ ఎంఎస్ఎఫ్ అడ్మిన్. సో, దీని ఐపీ అడ్రెస్ తీసుకుందాం మనం. రైట్. సో, ఇక్కడ 192.168.29.247 ఐపీ అడ్రెస్. సో, దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిన్న వల్నరబిలిటీస్ చూసినాం గదా! సో, అది చెక్ చేద్దాం మళ్ళీ. రైట్. సో, దానికి nmap-pn -n మనకి 19 ఓహ్! సారీ. 192.168.29.247 -s క్యాపిటల్ వి. ఓకే. మనకి ఓన్లీ పోర్ట్ 21ది కావాలి ఇక్కడ. రైట్. సో, ఎఫ్‌టిపి పోర్ట్‌లో మనం వల్నరబిలిటీ చూసినాం కదా నిన్న. రైట్. దీని మీద వల్నరబిలిటీ ఉంది. మనం వల్నరబిలిటీ దీని మీద ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలో కూడా చూసినాం. రైట్. సో, ఇప్పుడు దీన్ని యుటిలైజ్ ఎట్లా చేయాలో చూద్దాం అన్నట్టు. అంటే ఈ వల్నరబిలిటీ ఏదైతే ఉందో దీని మీద, సో, దాన్ని యూజ్ చేసుకొని మనం ఏదైతే ఈ సిస్టమ్ ఉందో, దాన్ని ఇక్కడ ఎట్లా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఓకే. రైట్. సో, మనకి 2 వేస్ ఉంటాయి ఇందులో. మనకి ప్రీవియస్‌లీ చెప్పిన కదా నేను. గీతబ్ ఉంటది మనకి. సో, గీతబ్ అని కొట్టేసి మనం ఇది కొట్టేసినామనుకో, మనకి గీతబ్ పేజ్ ఓపెన్ అయితది. సో, అందులో మనకి ఎక్స్‌ప్లాయిట్ అయితే ఉంటది. సో, ఇది వన్ వే. మనకి ఏదైతే పేలోడ్ ఉంటదో, సో, దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని యుటిలైజ్ చేసుకోవడం. రైట్. సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి మెటాస్ప్లాయిట్ ఉంటది. సో, మనకి నిన్న ఎంఎస్ఎఫ్ కన్సోల్ కొట్టి, సెర్చ్ కొట్టి వల్నరబిలిటీ ఫైండ్ చేసినాం కదా! మెటాస్ప్లాయిట్‌లో. డైరెక్ట్‌గా దాని నుంచెల్లి మనం యుటిలైజ్ చేసుకొని డైరెక్ట్‌గా రన్ చేయొచ్చనమాట. సో, ఈ 2 మెథడ్స్ మనం చూద్దాం ఇప్పుడు. రైట్. సో, ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి ఈ ఎక్స్‌ప్లాయిట్ ఏదైతే ఉందో ఇంటర్నెట్‌లోకెంచెల్లి, సో, దాన్ని తీసుకొని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లిక్ చేద్దాం ఎక్స్‌ప్లాయిట్‌ని. రైట్. ఇక్కడ రా అని ఉంటది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో, మనకి మొత్తం కోడ్ వస్తది. సో, ఇక్కడ కంట్రోల్ ఏ కొట్టేసి కాపీ చేసుకోండి. ఓకే. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక పైథాన్ కోడ్ అన్నట్టు. ఓకే. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఫైల్ నేమ్ కూడా మనకు కనిపిస్తది. రైట్. ఇదొక పైథాన్ కోడ్ .py అని ఉంది ఫైల్ నేమ్. ఓకే. సో, మీకు ఈడ సింగిల్ ఫైల్ కాబట్టి నేనేం చేస్తున్నా డైరెక్ట్‌గా కోడ్ కాపీ చేస్తున్నా. ఇన్ కేస్ మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయనుకో, మనకి గిట్ క్లోన్ అనే కమాండ్ చూసినాం కదా! మనం ప్రీవియస్‌లీ గీతబ్ నుంచెల్లి. సో, గిట్ క్లోన్ అని కొట్టేసి ఏదైతే లింక్ ఉంటదో ఇది కాపీ చేసి మనం పేస్ట్ చేసినామనుకో డైరెక్ట్‌గా ఈ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోతది. రైట్. సో, అట్లా కూడా చేసుకోవచ్చు మనం. సో, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకి కన్‌ఫ్యూజన్ కాకుండా ఒక కొత్త డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా. వీఎస్ఎఫ్‌టిపిడి అని ఇద్దాం దీనికి. రైట్. సీడీ వీఎస్ఎఫ్‌టిపిడి. సో, ఇందులోకొచ్చేద్దాం. క్లియర్ చేద్దాం ఇది. రైట్. సో, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. నానో సో, ఏదన్నా నేమ్ ఇయ్యొచ్చు. బట్ లాస్ట్‌కి మాత్రం .py అని ఉండాలి. ఓకే. సో, ఎందుకంటే పైథాన్ ఫైల్ కాబట్టి. నానో ఎక్స్‌ప్లాయిట్.py. సో, నానో కమాండ్ ఏం చేస్తది? మనకి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తది. అది కూడా ఏ ఫైల్‌లో .py ఉంది కాబట్టి పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తది. రైట్. సో, ఇచ్చేసి మనం ఇందాక కోడ్ అయితే ఏదైతే కాపీ చేసినామో అది ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్. డన్. సో, పేస్ట్ చేసినాక మనం ఇక్కడ సేవ్ ఇద్దాం. కంట్రోల్ ఎక్స్, వై ఎంటర్ కొడితే సేవ్ అయిపోతది మనకి. ఓకే. సో, ఇక్కడ ఎల్ఎస్ కొట్టి చూడొచ్చు మనం. రైట్. ఫైల్ అయితే వచ్చేసింది మనకి. రైట్. సో, ఇప్పుడు దీని కింద చూసినామనుకో మనకి యుటిలైజేషన్ గూడా ఉంది. రైట్. సో, ఇక్కడ .exploit.py ఐపీ అడ్రెస్ ఇయ్యాలి. పోర్ట్ నంబర్ ఇయ్యాలి. అండ్ మనం ఏదైతే కమాండ్ రన్ చేయాలనుకుంటున్నామో ఆ కమాండ్ ఇయ్యొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ చూపిస్తా నేను. .exploit.py రైట్. సో, ఇక్కడ ఐపీ అడ్రెస్ అడుగుతుంది. సో, ఐపీ అడ్రెస్ దేని ఐపీ అడ్రెస్ ఇయ్యాలంటే టార్గెట్ యొక్క ఐపీ అడ్రెస్. ఓకే. సో, ఇక్కడ మనము దీని మీద అటాక్ చేద్దాం అనుకుంటాం ఈ మెషిన్ మీద. సో, మనకు ఆల్రెడీ తెలుసు వల్నరబుల్ పోర్ట్ ఐపీ అడ్రెస్. సో, ఐపీ అడ్రెస్ ప్రొవైడ్ చేద్దాం ఇక్కడ. 192.168.29.247 అండ్ మనకి ఏ పోర్టో తెలుసు. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎన్‌మ్యాప్ స్కాన్ చేసి చూపిస్తా మీకు. సో, nmap-pn-n 192.168.29.247-p 21-s క్యాపిటల్ E. రైట్. సో, 21 పోర్ట్ మనకి ఎఫ్‌టిపి సర్వీస్. సో, దీని మీద వల్నరబిలిటీ ఉంది. సో, పోర్ట్ ఏంది 21. రైట్. సో, ఇక్కడ పోర్ట్ ఇయ్యాలి.
సో ఎందుకు ఇట్లనే ఇస్తున్నా అంటే ఇక్కడ మనకి ఆర్డర్ ఇచ్చింది చూడండి. పోర్ట్, ఐపీ అడ్రెస్ అండ్ ఇది రైట్. సో తర్వాత కమాండ్ ఇయ్యమంటుండు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏంది అంటే మనం ఏదన్నా కమాండ్ ఇయ్యొచ్చు. ఈ కమాండ్ ఏది ఇచ్చినామనుకో అది ఇందులో ఉన్నది ఎగ్జిక్యూట్ అయితదన్నట్టు. రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హూ యామ్ ఐ అని కొడుతున్నా. సో హూ యామ్ ఐ మనకి ఏం చేస్తది? మనం ఏ యూజర్ లాగా ఉన్నామో చూపిస్తది. రైట్. సో ఇక్కడ హూ యామ్ ఐ కొట్టామనుకో ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అని చూపిస్తుంది మనకి. రైట్. కనిపిస్తుంది అనుకుంటున్నా ఇది. ఇది ఇంతే వస్తది స్క్రీన్. రైట్. సో మనకి ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అని ఉంది ఇక్కడ యూజర్. సో ఇదే కమాండ్ హూ యామ్ ఐ అని. సో ఇక్కడ కొడదాం మనం. హూ యామ్ ఐ అని కొడుతున్నాం. కొట్టేసి ఎంటర్ కొడుతున్నాం. ఓకే. సో పర్మిషన్ డినే అంటుంది. మనం పర్మిషన్ ఇయ్యాలి దీనికి ఫస్ట్. దానికి సింపుల్‌గా కీమోడ్ ప్లస్ ఎక్స్ ఎక్స్‌ప్లాయిట్ డాట్ పీవై అని కొట్టండి. ఓకే. సో ఈ కమాండ్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అంటే నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్ అన్నట్టు. రైట్. సో ఇచ్చేసి మళ్ళీ ఒకసారి ఎంటర్ కొడదాం. రైట్. సో ఇక్కడ చూడండి మనకి అటెంప్టింగ్ టు వచ్చింది. హూ యామ్ ఐ అని కొట్టినామనుకో మనకి రూట్ అని వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ ఎఫ్‌టిపిడి ఏదైతే ఉందో వీఎస్ ఎఫ్‌టిపిడి అది ఈ మెటాస్ప్లాయిటబుల్‌లో రూట్ లాగా ఉందన్నట్టు. ఓకే. సో మనం ఇక్కడ చెక్ చేసి చూద్దాం. ఇక్కడ సుడో సు కొడదాం. సో పాస్వర్డ్ వచ్చేసి ఎంఎస్ఎఫ్ అడ్మిన్ రైట్. సో ఇందులో సీడీ ఎల్ఎస్ కొడుతున్నా రైట్. సో ఇక్కడ మనకి రూట్ ఫోల్డర్ లోపల ఎల్ఎస్ కొడితే డెస్క్‌టాప్ రీసెట్ లాగ్స్ డాట్ ఎస్‌హెచ్ వీఎన్‌సి డాట్ లాగ్ అని 3 ఫైల్‌లు ఉన్నాయి. 2 ఫైల్‌లు ఒక ఫోల్డర్ అయితే ఉంది రైట్. సో ఇప్పుడు ఈడ కమాండ్ కొట్టి చూద్దాం అది మనకొస్తదా రాదా? హూ యామ్ ఐ తీసేసి ఎల్ఎస్ కొట్టి చూద్దాం. ఓకే. అండ్ ఇక్కడ చూడండి రైట్. సో ఎల్ఎస్ కొడితే మనకి మెయిన్ ఫోల్డర్ రాలేదిక్కడ. బట్ రూట్ లోపల ఉండే ఫైల్స్ అన్ని వచ్చినాయి. రైట్. సో ఇక్కడ చూస్తే మనకి బేస్ ఫోల్డర్. సో లేకపోతే బేస్ ఫోల్డర్ ఎక్కడుందో చెక్ చేద్దాం. రైట్. సో దానికి మనకి కమాండ్ ఏంది పీడబ్ల్యూడీ అని కొట్టొచ్చు. రైట్. కొట్టేసి ఎంటర్ కొడదాం. సో బేస్ ఫోల్డర్ స్లాష్‌లో ఉంది. సో అది ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాం మనం. సీడీ స్లాష్ కొట్టేసి ఎంటర్ కొడదాం. ఓకే. సో ఇక్కడ ఎల్ఎస్ కొడతా. సో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ మనకు కనిపిస్తాయి చూడండి. సో బిన్, బూట్, డెవ్ ఎక్సెట్రా. సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఇక్కడ వచ్చేసాయి మనకి. ఓకే. సో ఇదేంది అంటే ఈ పేలోడ్ మనకి జస్ట్ సింపుల్‌గా మన కమాండ్ ఏదైతే ఉంటదో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది కూడా ఏది టార్గెట్ మెషిన్ లోపల. ఓకే. సో ఇట్లా మనం ఏంది అంటే దీన్ని హ్యాక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. బట్ నాకేంది ఫుల్ టెర్మినల్ కావాలి. రైట్. సో మనం ఎట్లయితే లైనక్స్‌లో టెర్మినల్ వాడుతున్నామో అట్లా ఫుల్‌గా టెర్మినల్ కావాలి. రైట్. సో దాని పర్పస్ ఇంకేమన్నా పేలోడ్స్ ఉన్నాయా ఇంటర్నెట్‌లో చూద్దాం మనం. సో డైరెక్ట్‌గా రానికి పేలోడ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో సెకండ్ లింక్ ఇంకోటి ఓపెన్ చేసినా ఇందులో లేదనుకుంటా ఇది. ఓకే. సో వీఎస్ఎఫ్‌టిపిడి ఇంకోటిది. ఎక్స్‌ప్లోర్.py రైట్. ఇక్కడ షెల్ వస్తుంది మనకి. రైట్. సో ఇక్కడ చూస్తే మనకి స్విచ్చింగ్ టు ఇంటరాక్టివ్ మోడ్ అని షెల్ వచ్చింది చూడండి ఇక్కడ. రైట్. సో ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్ ఇచ్చినాడు. ఇన్‌స్టాలేషన్ కూడా ఎట్లా చేయాలో కూడా ఇచ్చినాడు. ఓకే. సో యూసేజ్ కూడా ఇచ్చినాడు. మనకి ఇట్లా అని ఇయ్యొచ్చన్నట్టు. ఓకే. సో ఏం చేద్దామంటే ఇక్కడ డైరెక్ట్‌గా సో దీన్ని మనం చెప్పిన ఇందాక కోడ్ చాలా ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో సింపుల్‌గా లింక్ కాపీ చేయండి. కాపీ చేసి మనకి ఇక్కడ నుంచి ఏం చేస్తాం క్లియర్ చేద్దాం ఇది ఫస్ట్. సో ఇందులో ఓన్లీ ఎక్స్‌ప్లోర్.py ఉంది. రైట్. సో ఇక్కడ గిట్ క్లోన్ చేస్తున్నాను. గిట్ క్లోన్ చేసి మనం ఇందాక ఏదైతే లింక్ కాపీ చేసినామో అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. రైట్. సో ఎంటర్ కొట్టిన తర్వాత మనకొచ్చేసింది. ఇక్కడ ఎల్ఎస్ కొడదాం. సో ఇది ఫోల్డర్ వచ్చింది మనకి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు. రైట్. గిట్ క్లోన్ చేసినాం. సో ఇది అయిపోయింది మనకి గిట్ క్లోన్. నెక్స్ట్ కమాండ్ కొట్టాలి. సో ఇది కొడదాం. కాపీ అండ్ ఇక్కడ పేస్ట్. సో ఏం లేదు సీడీ అంటే ఏంది చేంజ్ డైరెక్టరీ మనం ఈ ఫోల్డర్‌లప్పటికి ఎంటర్ అయిపోయినాం అన్నట్టు. ఓకే. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకి పర్మిషన్ కీమోడ్ ఎక్స్ ఎక్స్‌ప్లోర్.py. సో ఇందాక ఇచ్చిన కమాండ్ మనం. సో ఏం చేస్తా అంటే ఇది ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తది అన్నట్టు. ఓకే. సో ఇక్కడ ఎల్ఎస్ కొడదాం. సో ఇది మన ఎక్స్‌ప్లోర్.py ఫైల్. సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. రైట్. సో రన్ చేసే ముందు మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో ఏంది సుడో పైథాన్ 3 ఈ కమాండ్ అయితే రన్ చేయమంటున్నాడు. రైట్. సో ఇది కరెక్ట్‌గా ఎక్స్‌ప్లోయిట్ అనేది వర్క్ కావాలంటే మనకి రిక్వైర్మెంట్స్ అనేవి సక్సెస్‌ఫుల్‌గా ఉండాలన్నట్టు. సో అందుకని ఈ కమాండ్ అనేది రన్ చేయమంటున్నాడు. ఓకే. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా సింపుల్‌గా. హ్మ్.
గైస్ దాంట్లో ఇంటర్నెట్ వస్తలేదేమో ఇందులో. ఒక్క నిమిషం. పింగ్ గూగుల్.com. ఓకే. ఇంటర్నెట్ వస్తలేదు. సెట్టింగ్స్ నెట్వర్క్. ఓకే. రైట్. సో, ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోతుంది చూడండి ఫైల్. సో, నేను జస్ట్ బ్రిడ్జ్ నుంచెల్లి నాట్‌లో పెట్టినా. ఎందుకంటే నాకు ఇంటర్నెట్ వస్తలే బ్రిడ్జ్ లోపల. ఓకే. సో, మీరు బ్రిడ్జ్‌లో పెట్టి డైరెక్ట్‌గా రన్ చేయొచ్చు కమాండ్. ప్రాబ్లమ్ లేదు. మీకొచ్చేస్తది. ఓకే. డన్. సో, వార్నింగ్స్ వస్తే ఏం పట్టించుకోకండి అవి. రైట్. సో, మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి డౌన్‌లోడ్ అయిపోయినాయి. రైట్. సో, వన్స్ రిక్వైర్మెంట్స్ డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లియర్ చేద్దాం మనం. రైట్. నెక్స్ట్ మనం యుటిలైజ్ చేసుకోవచ్చు టూల్‌ని. ఓకే. సో, దీనికి మళ్ళీ నేను బ్రిడ్జ్‌లో పెడతా ఇది. ఎందుకంటే మనం మెటాస్ప్లాయిటబుల్ మీద చేస్తున్నాం కాబట్టి. నెట్వర్క్ బ్రిడ్జ్. ఓకే. ఓకే. ఇక్కడ ఐఎఫ్ కాన్ఫిగర్ చూద్దాం. రైట్. ఓకే. సో, ఇక్కడ మనం యుటిలైజ్ చేద్దాం ఇప్పుడు. రైట్. సో, ఇక్కడ యూసేజ్ ఇచ్చినారు చూడండి. సో, మనం ఇట్లా పైథాన్ 3 exploit.py టార్గెట్ ఐపీ ఇస్తే చాలు అన్నారు ఇక్కడ. రైట్. సో, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా ఇక్కడ దాకా పైథాన్ exploit 3. సో, మనకు ఆల్రెడీ ఇక్కడ ఫైల్ ఉంది exploit.py. ఓకే. రైట్. సింపుల్‌గా పైథాన్ 3 exploit.py అండ్ ఇక్కడ మనం టార్గెట్ యొక్క ఐపీ అడ్రెస్ ప్రొవైడ్ చేయాలి. సో, మనకు ఆల్రెడీ తెలుసు టార్గెట్ యొక్క ఐపీ అడ్రెస్ ఏంది? రైట్. 192.168.29.247 రైట్. సో, ఇచ్చేసి ఎంటర్ కొట్టేసేయండి. రైట్. ఇక్కడ మనకి షెల్ వచ్చింది చూడండి. సో, డాలర్ సింబల్ వచ్చింది. రైట్. ఫుల్ షెల్ రాలేదు మనకిక్కడ. లైక్ మన ఖాళీలో కనిపిస్తున్నట్టు ఇట్లా రాలేదు. సో, నార్మల్ షెల్ వచ్చింది. రైట్. సో, ఇక్కడ కమాండ్స్ కొట్టి చూద్దాం మనం. సో, ఇందాక హూ యామ్ ఐ కొట్టినా కదా! హూ యామ్ ఐ కొట్టుతున్నాం. రైట్. రూట్ అని వచ్చింది. ఎల్ఎస్ కొడదాం. సో, ఫైల్స్ వచ్చినాయి. రైట్. సో, ఇక్కడ స్లాష్ రూట్‌లోకెళ్దాం మనం. సీడీ స్లాష్ రూట్. సో, ఇక్కడ మళ్ళీ ఎల్ఎస్ కొడుతున్నాం. సో, ఇందాక మనం చూసిన డెస్క్‌టాప్, రీసెట్ లాగ్స్, వీఎన్సీ డాట్ లాగ్. సో, ఇదొచ్చింది. రైట్. బట్ ఇదేంటి అంటే షెల్ స్టేబుల్‌గా ఉండదు. రైట్. సో, దీన్ని స్టేబుల్ చేయాలంటే మనకు ఒక కమాండ్ ఉంటది. సో, ఇక్కడ షెల్ స్టెబిలైజేషన్‌కి ఒక కమాండ్ ఉంటదన్నట్టు. ఇది. ఓకే. సో, ఇదేం చేస్తదంటే పీటీవై అనే మోడ్యూల్ ఉంటది పైథాన్ లోపల. సో, ఇది ఒక కొత్త షెల్ అనేది స్పాన్ చేస్తదన్నట్టు. రైట్. సో, అది స్పాన్ చేసిన షెల్ ఏందంటే మనకి స్టేబుల్‌గా ఉంటదన్నట్టు. సో, ఇది జస్ట్ ఈ కమాండ్ ఇచ్చేసి మనం రన్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి వచ్చేసింది ఫుల్ షెల్. రైట్. సో, ఇక్కడ మనం ఫోల్డర్ పోయినది కూడా ఫోల్డర్ కనిపిస్తది. రూట్‌లో ఉన్నాం కాబట్టి రూట్. ఇప్పుడు సీడీ స్లాష్ ఆహ్, సారీ. సీడీ డెస్క్‌టాప్ ఎల్ఎస్. సో, రూట్ డెస్క్‌టాప్ లోపల ఉన్నాం మనం. ఓకే. సో, ఇక్కడ సీడీ కొడదాం. సారీ హోమ్ డైరెక్టరీ లేదు. సీడీ స్లాష్ హోమ్ కొడదాం. ఓకే. ఎల్ఎస్. సీడీ ఎంఎస్ఎఫ్ అడ్మిన్. ఓకే. సో, ఇట్లా మనం ఫుల్‌గా యాక్సెస్ తెచ్చుకోవచ్చు. సో, ఇక్కడ కూడా కొట్టి చూపిస్తా మీకు. సీడీ స్లాష్ హోమ్ ఎల్ఎస్. సో, మనకి సేమ్ యూజర్స్ సీడీ ఎంఎస్ఎఫ్ అడ్మిన్ ఎల్ఎస్. రైట్. వల్నరబుల్. సో, ఇట్లా మనం ఏంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పేలోడ్స్‌ని చూసుకొని గీతబ్ నుంచెల్లి గాని, లేకపోతే వేరే ఎక్స్‌ప్లాయిట్ డీబీ నుంచెల్లి గాని, మనం నిన్న చెప్పిన రిసోర్సెస్ నుంచెల్లి సో, ఆ పేలోడ్ తీసుకొని మనం దాన్ని యుటిలైజ్ చేసుకొని ఒక సిస్టమ్‌ని ఈజీగా హ్యాక్ చేయొచ్చన్నమాట. ఓకే. సో, పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు మనకి. సో, దీన్ని బట్ ఆ పేలోడ్‌ని యుటిలైజ్ చేసుడు రావాలి మీకు ఇంటర్నెట్‌లో నుంచెల్లి. ఓకే. సో, ఇది వన్ మెథడ్. ఓకే. సో, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి మెటాస్ప్లాయిట్ నుంచెల్లి ఉంటది. సో, దీన్ని సింపుల్‌గా ఎగ్జిట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచెల్లి. సో, కంట్రోల్ జెడ్ కొడదాం. రైట్. ఓకే. రైట్. సో, ఇక్కడ సింపుల్‌గా మనకి మెటాస్ప్లాయిటబుల్ ఓపెన్ చేయాలి అంటే, మన కమాండ్ ఏందంటే ఎంఎస్ఎఫ్ కన్సోల్ అని కొట్టాలి. ఓకే. ఎంఎస్ఎఫ్ కన్సోల్ కొడితే మన ఫ్రేమ్‌వర్క్ అనేది స్టార్ట్ అయితది. రైట్. ఇక్కడ మనకి ఎంఎస్ఎఫ్ 6 అని రావాలి. అట్లయితే పర్ఫెక్ట్‌గా ఓపెన్ అయినట్టు. రైట్. ఇక్కడ వచ్చింది చూడండి. డన్. సో, క్లియర్ చేద్దాం మళ్ళీ. డన్. సో, ఇక్కడ మనకి వల్నరబిలిటీ ఫైండ్ ఔట్ చేయనీకి డైరెక్ట్ ఇన్‌బిల్ట్ మనకు ఆప్షన్ ఉంటది. సో, సెర్చ్ కొట్టేసి
మన వల్నరబిలిటీ ఏందో దాని వెర్షన్ డీటెయిల్స్ ఇయ్యాలి. రైట్? ఇక్కడ మనకి వీఎస్ఎఫ్‌టిపిడి 2.3.4. సో, ఇది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే డబుల్ కోట్స్‌లో ఇస్తున్నా. ఓకే. ఇచ్చేసి ఎంటర్ కొట్టేసేయండి. సో, మనకిక్కడ వల్నరబిలిటీ అయితే దొరికింది. రైట్? సో, ఇప్పుడు మీకిక్కడ కనిపించినట్టు ప్రతిసారి మీరు సెర్చ్ చేసినప్పుడు మనకిక్కడ ఐడీ నంబర్స్ కనిపిస్తాయి. సో, ఇక్కడ 0 ఉంది. రైట్? సో, నెక్స్ట్ అట్లా ఇంకేమన్నా కనిపించాయనుకో 1, 2, 3 అట్లా కనిపిస్తాయన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు ఇదేదైతే కనిపిస్తుందో మనం దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి. రైట్? సో, ఇందులోనే యుటిలైజ్ చేసుకోవచ్చన్నమాట. సో, దానికి ఆప్షన్ ఏందంటే మనకిక్కడ ఏదైతే నంబర్ కనిపిస్తుందో సో, సింపుల్‌గా యూజ్ అని కొట్టేసి ఆ నంబర్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఇక్కడ 0 కాబట్టి 0 ఇస్తున్నా. 0 ఇస్తే మనకి ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోతదన్నట్టు. అది. ఓకే. సో, వన్స్ మనకి పేలోడ్ అనేది సెలెక్ట్ అయిపోయిన తర్వాత సో, ఇందులో మనం ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేయాలన్నట్టు. సెట్ చేయాలి కొన్ని ఆప్షన్స్. సో, దానికి సింపుల్‌గా షో ఆప్షన్స్ అని కొట్టండి. ఓకే. ఇక్కడ షో ఆప్షన్స్ కొడితే మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. రైట్? సో, ఇక్కడ మీరు చూస్తే సి హోస్ట్ లోకల్ క్లయింట్ అడ్రెస్. సి పోర్ట్ లోకల్ క్లయింట్ పోర్ట్. ఓకే. ఆర్ హోస్ట్ ఆర్ పోర్ట్. సో, ఇవంటే ఏందో చెప్తా నేనిప్పుడు. రైట్? సో, ఇక్కడ మీకు రాసి పెట్టినాను. సో, ఆర్ హోస్ట్ అంటే ఏంది అంటే టార్గెట్ మెషిన్ యొక్క ఐపీ. రైట్? ఆర్ అనేది ఎప్పుడు పెట్టినా మీరెక్కడ చూసినా సరే టార్గెట్ మెషిన్ అన్నట్టది. ఓకే. ఆర్ పోర్ట్ అనేది టార్గెట్ మెషిన్ యొక్క పోర్ట్. ఓకే. సో, ఎల్ హోస్ట్ అన్నా, సి హోస్ట్ అన్నా ఏంది అంటే మన యొక్క ఐపీ అన్నట్టు. సో, మన మెషిన్ ఏదైతే ఉంటదో దాని ఐపీ అన్నట్టు. ఇన్ కేస్ మీరు సి పోర్ట్ చూసినా మన మెషిన్ యొక్క పోర్ట్ అన్నట్టు. ఓకే. రైట్? డన్. సో, ఇక్కడ చూడండి మనకి సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సి హోస్ట్ అనేది సెట్ చేద్దాం. సి హోస్ట్ అంటే నథింగ్ బట్ మన మెషిన్ యొక్క ఐపీ అన్నట్టు. ఓకే. సో, దాన్ని సెట్ చేయనీకి మనం సింపుల్‌గా సెట్ అని కొట్టేసి కమాండ్ తర్వాత సి హోస్ట్ అని ఇయ్యాలి. సో, క్యాపిటల్‌లో సి హోస్ట్ స్మాల్ ఇచ్చినా ఏం కాదు మీరు. కేస్ సెన్సిటివ్ ఏం కాదు ఇది. రైట్? సి హోస్ట్ ఇచ్చేసి మన యొక్క ఐపీ అడ్రెస్ ఇయ్యాలి. సో, మన ఐపీ అడ్రెస్ చెక్ చేసుకొని కొత్త టాబ్ వద్దాం. రైట్? సింపుల్‌గా ఐఎఫ్ కాన్ఫిగ్ కొడదాం. రైట్? అండ్ ఇది మన ఐపీ అడ్రెస్. ఓకే. సో, కాపీ చేయండి. రైట్. సో, ఇక్కడ పేస్ట్ చేయండి. డన్. సో, ఎంటర్ చేసేయండి ఇది. మనకి సి హోస్ట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ సి పోర్ట్ ఇయ్యాలి. సి పోర్ట్ ఏంది అంటే మనకి ఏదైతే మన డివైస్ ఉందో సో, దాని పోర్ట్ లోపటికి ఈ మెషిన్ ఏదైతే ఉంటదో రైట్? సో, ఈ మెషిన్ ఉంది గదా! సో, ఈ మెషిన్ ఏదైతే ఉంటదో హ్యాక్ అయిన టెర్మినల్ అది మనకి కనెక్ట్ అయితదన్నట్టు. ఆ పోర్ట్ నంబర్ లోపల. సో, అందుకని మనం ఒక పోర్ట్ నంబర్ అయితే స్పెసిఫై చేయాలి. ఈ సి పోర్ట్ అనేది మన మెషిన్ లోపల ఏ పోర్ట్ అన్నా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. రైట్. సో, అవైలబుల్ ఉన్న పోర్ట్ ఏదన్నా ఇయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ అపాచీ 2 అని ఇచ్చిన. రైట్? సో, ఇదేం చేస్తది మనకి అపాచీ సర్వర్ స్టార్ట్ చేస్తది. అపాచీ సర్వర్ స్టార్ట్ చేసిందంటే మనకి ఏంది పోర్ట్ 80 అనేది ఫిల్ అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ పోర్ట్ 80 అనేది ఫిల్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ పోర్ట్ 80 అనేది ఇయ్యలేమన్నట్టు. సో, దాని బదులు వేరే ఏ పోర్ట్ అని ఇయ్యొచ్చన్నట్టు. అట్లా. రైట్? మన సిస్టమ్‌లో ఏదైతే యుటిలైజ్ అయిన పోర్ట్ కాకుండా ఖాళీ ఉన్న పోర్ట్ ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. మనకి పోర్ట్స్ ఎన్నుంటాయి 1,65,535 ఉంటాయి టోటల్. ఓకే. సో, ఇక్కడికొచ్చేసినాం అనుకో మనం సెట్ సి పోర్ట్ అని ఇద్దాం. ఇచ్చేసి మనం ఏదన్నా ఒక పోర్ట్ ఇయ్యొచ్చు. సో, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే 444 అని ఇస్తున్నా. ఓకే. సో, ఏదన్నా రాండమ్ నంబర్ ఇయ్యొచ్చు మీరు ప్రాబ్లమ్ లేదు. బట్ అది 1,65,535 లోపల ఉండాలి. ఓకే. సో, ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నా. డన్. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఆర్ హోస్ట్. ఆర్ హోస్ట్ అంటే నథింగ్ బట్ టార్గెట్ యొక్క ఐపీ అడ్రెస్ అన్నట్టు. ఓకే. సో, ఆర్ పోర్ట్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది. ఎందుకంటే మనం చేసేది ఎఫ్‌టిపి మీద కాబట్టి సో, దానికి ఆల్రెడీ తెలుసు. సో, అందుకని 21 అనేది ఇచ్చేసిందన్నట్టు. రైట్? సో, ఇక్కడ సెట్ ఆర్ పోర్ట్. రైట్? సో, సారీ ఆర్ హోస్ట్. ఓకే. ఆర్ హోస్ట్ అని ఇచ్చేసి మనం టార్గెట్ యొక్క ఐపీ ఇయ్యాలి ఇక్కడ. సో, టార్గెట్ యొక్క ఐపీ మనకు ఆల్రెడీ తెలుసు. ఐఎఫ్ కాన్ఫిగ్ కొడదాం ఈడ. 247 రైట్? 192.168.29.247 రైట్? సో, ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నా. డన్. సో, ఇప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని కరెక్ట్‌గా సెట్ అయినాయా లేదా అని చెక్ చేసుకోనికి మళ్ళీ సింపుల్‌గా షో ఆప్షన్స్ కొట్టొచ్చు. లేదా సింపుల్‌గా మీరు ఇన్ఫో అని కూడా కొట్టొచ్చన్నట్టు. ఏదన్నా ఒకటి షో ఆప్షన్స్ గాని, ఇన్ఫో అని. ఏది కొట్టినా మీకు వస్తదన్నట్టు. ఓకే. సో, ఇక్కడ చూడండి ఆర్ హోస్ట్ సెట్ అయిపోయింది. రైట్? అండ్ ఇక్కడ ఇన్ఫో కొట్టంగానే మీకు ఇంకొంచెం డీటెయిల్స్ వస్తున్నాయి. రైట్? ఇక మళ్ళీ షో ఆప్షన్స్ ఒకటి చూపిస్తా మీకు. షో ఆప్షన్స్. రైట్. సో, ఆర్ హోస్ట్ సెట్ అయిపోయింది. ఆర్ పోర్ట్ సెట్ అయిపోయింది.
సో, క్లయింట్ గూడా సెట్ అయిపోయింది మనం ఇందాక ప్రొవైడ్ చేసిన దాని ప్రకారం. ఓకే. సో, ఇక్కడ సింపుల్‌గా ఏం చేయాలంటే నెక్స్ట్ థింగ్ రన్ కొట్టాలి. సో, రన్ కొడితే ఏమైతదంటే మనకి ఆటోమేటిక్‌గా ఏదైతే పేలోడ్ ఉంటదో అది ఎగ్జిక్యూట్ చేసి మనకి షెల్ అయితే ప్రొవైడ్ చేస్తదన్నట్టు. సో, ఇక్కడ మనకి షెల్ అయితే వచ్చింది. రైట్. సో, కమాండ్ షెల్ సెషన్ 1 ఓపెన్ అంట. సో, ఇక్కడ ఎంటర్ కొడదాం మళ్ళీ. డన్. సో, ఇప్పుడు మనకు ఒక షెల్ అయితే ఓపెన్ అయింది. బట్ మనకిక్కడ ఏం కనిపిస్తలేదు. రైట్. సో, సింపుల్‌గా ఏదైనా కమాండ్ కొట్టి చూద్దాం. అసలుకి షెల్ వచ్చిందా? రాలేదా అని. ఎల్ఎస్ కొడదాం. సో, ఇక్కడ చూడండి మనకి ఫైల్స్ కనిపిస్తున్నాయి. ఎల్ఎస్ కొడతా. ఇక్కడ హూ యామ్ ఐ అని కొడతా ఇక్కడ. రూట్ అని వచ్చింది చూడండి. రైట్. సో, ఇప్పుడు ఇది షెల్ అనేది స్టేబుల్‌గా లేదు. సో, దీన్ని కూడా స్టేబుల్ చేయడానికి మనకి ఇందాక ఒక కోడ్ చెప్పిన కదా! రైట్. పైథాన్ సి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి షెల్ వచ్చేసింది మనకి క్లియర్ కట్‌గా. డన్. సో, ఇక్కడ ఎల్ఎస్ కొట్టొచ్చు. సో, మనకి ఫైల్స్ కనిపిస్తాయి. సో, సీడీ స్లాష్ రూట్‌లోకెళ్ళినామనుకో ఎల్ఎస్ కొడితే దాని లోపల ఉండే ఫైల్స్ కనిపిస్తాయి. రైట్. సో, ఇట్లా మనం థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఒక్కసారి హ్యాక్ చేసామనుకో ఈ మెషిన్ మొత్తానికి యాక్సెస్ వచ్చింది. రైట్. అండ్ ఇది మనకి రూట్ యాక్సెస్ వచ్చింది డైరెక్ట్‌గా. ఎందుకు అంటే వీఎస్ఎఫ్‌టిపిడి ఏదైతే ఉందో పోర్ట్ 21లో అది రూట్‌లో రన్నింగ్ ఉంది కాబట్టి మనకి డైరెక్ట్‌గా రూట్ యాక్సెస్ అయితే వచ్చిందన్నమాట. ఓకే. సో, ఏదైనా సరే సర్విస్ గాని, వెబ్‌సైట్ గాని ఏదైనా సరే అది యూజర్‌లో రన్ అయితే మనకి యూజర్ యాక్సెస్ వస్తది. సో, అది రూట్‌లో రన్ అయితే రూట్ యాక్సెస్ వస్తదన్నమాట. ఓకే. సో, ఇన్ కేస్ మనకి యూజర్ యాక్సెస్ వచ్చిందనుకో మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ప్రివిలేజ్ ఎస్కలేషన్ పెర్ఫార్మ్ చేసి రూట్ అనేది తెచ్చుకుంటాం. నెక్స్ట్ యూజర్ లాగా. ఓకే. హైయెస్ట్ యూజర్ లాగా. రైట్. సో, ఇది వన్స్ మనకి రూట్ యాక్సెస్ వచ్చినాక మనం ఏమన్నా చేయొచ్చు ఈ మెషిన్ లోపల. రైట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. మేక్ డైరెక్టరీ కొట్టేసి ఆహ్, టెక్స్ట్. సో, ఇక్కడ టెక్స్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతది. సో, నేనేమైనా డిలీట్ చేయాలి అనుకుంటున్నా. సో, డిలీట్ చేసేయొచ్చు. రైట్. సో, లాగ్స్ ఉంటాయి. ఏమున్నా అవన్నీ మనం డిలీట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. సో, ఇందులో మనం బ్యాక్ డోర్స్ కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఫేజ్‌లో అదన్నట్టు. ఓకే. రైట్. సో, ఇది గెయినింగ్ యాక్సెస్. ఈ 2 మెథడ్స్ యూజ్ చేసుకొని మనకు ఎగ్జిస్టింగ్ వల్నరబిలిటీస్ ఏవైతే ఉంటాయో, సో, వాటి పేలోడ్స్ ఫైండ్ ఔట్ చేసి మనం యాక్సెస్ అయితే తెచ్చుకోవచ్చనమాట. ఓకే. రైట్.